కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో మూడో దఫా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతుంటే ఆత్మస్తుతి పరనింద తప్ప ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏవీ లేవని ప్రతిపక్షం వైసీపీ విమర్శిస్తుంది. ఇంతకీ ఈ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయించారు? ప్రభుత్వం చెబుతున్నట్లుగా నిజంగా ఇది ప్రజా ప్రయోజన బడ్జెటేనా అన్న అంశాలు ఇప్పుడు చూద్దాం. 3,32,205 కోట్లతో ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి దాదాపు 10,000 కోట్లు పెంచి 3.32 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ 6 పథకాలకు తగిన కేటాయింపులు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలను బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ వంటి చర్యలను బడ్జెట్ లో ప్రస్తావించారు. స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు చేపట్టిన చర్యలను బడ్జెట్ లో పొందుపరిచారు. 2026-27 బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్ల, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా అంచనా వేశారు. 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు 41,118.36 కోట్లు ఉండగా అది గణనీయంగా తగ్గింది. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే దిశగా ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యంత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలోకి పయనిస్తోందని, సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దిక్సూచి వంటిదని, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా తీర్చిదిద్దిన 360 డిగ్రీల సమతుల్య బడ్జెట్ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖకు 22,940 కోట్లు, అటవీ మరియు పర్యావరణ శాఖలకు 714 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణతో కూడి ఉందని, భవిష్యత్తు తరాలకు భరోసా ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రంగాల వారి కేటాయింపులు చూస్తే రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు 13,546 కోట్లు, పరిశ్రమలకు 31 కోట్లు, విబి రామ్జీకి 8,365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 541 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు, జలజీవన్ కు 4,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కి 1,037 కోట్లు కేటాయించారు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్లు, దీపం 2.0 కి 2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు కోసం 2,320 కోట్లు, స్త్రీ శక్తికి 1,420 కోట్లు, సబ్సిడీ ఉచిత విద్యుత్కు 600 కోట్లు కేటాయించారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 9,906 కోట్లు, పోలవరానికి 6,105 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 1,927 కోట్లు కేటాయించారు. పంటల బీమాకు 250 కోట్లు, పిఎం కృషి సంచార్ యోజనకు 190 కోట్లు కేటాయించారు. స్త్రీ శిశు సంక్షేమానికి 4,521 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు, సమగ్ర శిక్షణకు 2,946 కోట్లు, ఉన్నత విద్యకు 2,566 కోట్లు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2,161 కోట్లు, మనబడి మన భవిష్యత్తుకు 1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు, పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకి 77 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకి 654 కోట్లు, యువత క్రీడలకు 434 కోట్లు కేటాయించారు. ఈసారి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. అందులో పాఠశాల విద్యకు 3,236.32 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం 27,719 కోట్లు, బీసీ వెల్ఫేర్ కోసం 23,650 కోట్లు కేటాయించారు. పేదల వైద్యం కోసం 1,936.04 కోట్లు, విద్యుత్ రంగానికి 13,000 కోట్లు, పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు 22,941.54 కోట్లు కేటాయింపులు చేశారు. అలాగే వ్యవసాయానికి 11,745 కోట్లు, నీటిపారుదల రంగానికి 18,223.67 కోట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి 10,699 కోట్లు, సాంఘిక శాఖకు 11,118 కోట్లు కేటాయించారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీ అప్పులపైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 9.74 లక్షల కోట్ల రూపాయల మేర వైసీపీ ప్రభుత్వం అప్పులు మిగిల్చి వెళ్లిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చేందుకే తాము మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందని, కూటమి ప్రభుత్వం అప్పుగా తీస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకతలోకి వెళుతుందని స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల ప్రయోజనాల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఆర్థిక సుస్థిరత దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందని కేశవ్ చెప్పుకొచ్చారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల దిశగా నడిపిస్తున్నామని వివరించారు. ఈ రోజుల్లో బడ్జెట్ లో కేటాయిస్తున్న ప్రతి రూపాయి ప్రజల కష్టార్జితంగా చెప్పుకొచ్చారు. ఆ రూపాయితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్క్ తీసుకురావాలని ఉద్దేశంతో సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఆర్థిక పరంగా మనం సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని ఆయన చెప్పారు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్త పరిధిలో అధిగమించే క్రమంలో ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి తమ లక్ష్యాలలో మార్పు లేదని, సంకల్పం చెక్కు చెదరలేదని వ్యాఖ్యానించారు. మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు, సహకారం లభిస్తున్నాయని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించడం వంటి అంశాలను పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. బడ్జెట్ లో అంతా అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి లాభం లేదని ప్రతిపక్షం విమర్శిస్తుంది. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బడ్జెట్ లో మొదటి 8 పేజీల వరకు తమను తాము పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి వినియోగించారని చెప్పారు. ప్రజలు అభివృద్ధి చేస్తారని నమ్మి అధికారం అప్పగిస్తే ఈ ప్రభుత్వం చేసింది ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లని పదే పదే ప్రస్తావించారని ఆయన విమర్శించారు. రైతుల మద్దతు ధర గురించి ఎక్కడా స్పష్టం లేదని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో 0 వడ్డీ రుణాలు క్రమం తప్పకుండా అందించామని, ఈ ప్రభుత్వంలో వాటికి కేటాయింపులే లేవని, పనికి ఆహార పథకానికి కూడా సంబంధించి నిధులు కేటాయించలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 3.21 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని, 9 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించడం వాస్తవ విరుద్ధమే అని అన్నారు. 20 నెలల్లో 20 లక్షల ఐడెంటిటీ కార్డులను ఇచ్చామని చెప్పుకుంటున్నారని, ఒక్క కౌలు రైతుకైనా నష్టపరిహారం అందించారా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ వల్ల ఏ వర్గానికి ఉపయోగం లేదని, రాబోయే రోజుల్లో ఈ అంశంపై పోరాడతామని స్పష్టంగా చెప్పారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసి సమాధానాలు రాబడతామని చెప్పారు. ఈ సందర్భంగా తిరుమల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందని బొత్స విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు హెరిటేజ్ సంస్థతో ఉన్న అనుబంధం బయటపడుతుందని ఆయన ఆరోపించారు. కొంతమంది తమ ధనార్జన కోసం ఆ దేవదేవుడి పేరుని వాడుకుంటున్నారని, వారు చేసిన ఆరోపణలు అన్నిటికీ త్వరలోనే తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. నిధుల కేటాయింపు ఏ మేరకు ప్రభావం చూపనుంది? రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు కేటాయించారు. దీంతో అమరావతి పనులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే 57,268 కోట్ల విలువైన 97 పనులకు అనుమతులిచ్చారు. అవసరాన్ని బట్టి మరింత కేటాయింపులు చేపడతామని చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా 13,500 కోట్ల రుణమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా 1,500 కోట్లు సమకూరుస్తుంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇప్పటికే 4,500 కోట్లు ఇవ్వగా పనుల పురోగతిని బట్టి దశల వారీగా నిధులు విడుదల చేస్తాయి. అమరావతికి ప్రతిపాదించిన 6,000 కోట్లు కూడా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునేవే. సవరించిన అంచనాల ప్రకారం గత బడ్జెట్ లో రాజధాని పనులకు 3,200 కోట్లు వెచ్చించారు. డిజైన్ల తయారీ, టెండర్లు పిలవడం వంటి ప్రక్రియలకు సమయం పట్టడంతో కేటాయించిన నిధుల్ని పూర్తిగా వెచ్చించలేదు. ప్రస్తుతం రాజధానిలో ప్రధాన మౌలిక వస్తువులు, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త నిర్ణయాలు, ప్రాజెక్టులకు ఈ దిశగా అడుగులు పడతాయని చెబుతున్నారు. రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాట్లు, కేంద్ర సాయం, ప్రైవేట్ బ్యాంక్స్ భాగస్వామ్యం, బ్యాంకు రుణాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక జోన్ల అభివృద్ధి, కేంద్ర సాయం పొందడం ఇందులో ముఖ్యం. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. 100 కోట్లతో ఏపీ సంపద నిధి ఏర్పాటు, ప్రైవేట్ భాగస్వాములను కలుపుకొని ఆ నిధులతో ఇతర చోట్ల ప్రధాన ప్రాజెక్టులో పెట్టుబడులు పెడతారు. ఆ ఫలితాల నుంచి రాష్ట్ర ఆర్థిక శక్తిని పెంచుకోవాలని ఆలోచన. దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఇది కాక ఇతర భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కేటాయింపులు సాగాయి. సాగునీటి రంగానికి మొత్తం 18,223.67 కోట్లు కేటాయించారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం 950 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన జాతీయ జీవనోపాధుల కార్యక్రమానికి రాష్ట్ర వాటాగా ఈ నిధులు ప్రతిపాదించింది. దీనికి అదనంగా కేంద్ర
కేంద్రం తన వాటాగా 1000 కోట్లు కేటాయించనుంది. వీటిలో తొలి విడతగా జిల్లాకు 2 చొప్పున షీమార్ట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక కేంద్రం ఏర్పాటుకు కేంద్రం 20 లక్షల గ్రాంట్ ఇస్తుంది. ఒక్కో షీమార్ట్ పరిధిలో 100 మంది సభ్యులను అనుసంధానిస్తారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు బడ్జెట్ లో 15.5 కోట్లు కేటాయించారు. అవసరానికి అనుగుణంగా అంచనా సవరించి అదనపు కేటాయింపులు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన అనుమతులపై చర్చించారు. 2 నగరాల్లో మొదటి దశ పనులకు 22,507 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మేళన అభివృద్ధి లక్ష్యంగా ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలని గ్లోబల్ ఎకనామిక్స్ జోన్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు బడ్జెట్ లో వాటికి ప్రాధాన్యత కల్పించారు. ఇప్పటికే ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైన విశాఖ ఎకనామిక్ రీజన్ కు తాజా బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించారు. విశాఖ మెట్రో రైల్, విశాఖ VRR కు సంబంధించి 28,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇవి రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తాయని భావిస్తున్నారు. నీతి ఆయోగ్ తో కలిసి రూపొందించిన VRRV ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం 2025లో నవంబర్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే అమరావతి, తిరుపతి రీజియన్లకు సంబంధించిన ప్రణాళికలను త్వరలో సిద్ధం చేయనున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా నిధులను కేటాయించింది. ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.